కుకట్పల్లి రామాలయం రోడ్లోని ఓ ఇంట్లో చోరీ చేసిన కేర్ టేకర్ను అరెస్టు చేశారు పోలీసులు. నమ్మకంగా ఉంటూనే బీర్వాలోని 53 తులాల 6 గ్రాముల గోల్డ్ను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు చెప్పారు. శేషకుసుమ తన భర్త ఆలనా పాలన చూసుకునేందుకు శ్రీనివాస్ అనే వ్యక్తిని నియమించుకున్నారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలోనే నిందితుడు చోరీకి పాల్పడినట్లు బాధితులు తెలిపారు. ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. అపార్ట్మెంట్ రామాలయం రోడ్డు కుకట్పల్లిలో నవంబర్లో ఒక అఫెన్స్ జరిగింది. అందులో ఈ అపార్ట్మెంట్స్లో ఇద్దరు సీనియర్ సిటిజన్స్ 80+ ఇయర్స్ సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ పిల్లలంతా కూడా అమెరికాలో ఉంటారు. ఆ టైంలో వాళ్ళు ఒక రవి అనే ఒక ఏజెన్సీ ద్వారా కేర్ టేకర్గా ఒక శ్రీనివాస్ అనే ఒక నెల్లూరు వ్యక్తి వచ్చి వీళ్ళతో జాయిన్ అయ్యాడు. ఒక 3 months వాళ్ళతో కలిసి ఉన్నాడు, వాళ్ళని నమ్మించాడు. ఆ తర్వాత వీళ్ళని రోజు హాస్పిటల్ తీసుకుపోయే క్రమంలో తీసుకుపోయిన తర్వాత అక్కడ వాళ్ళకి చెకింగ్స్ జరుగుతూ ఉంటే నేను అన్నం తినొస్తా అని చెప్పేసి వీళ్ళ ఇంటికి తీసుకొని వచ్చి ఇంట్లో సుమారుగా 53 గ్రాముల బంగారాన్ని ఒక 4 ఆర్నమెంట్స్ను వీళ్ళు ఎత్తుకొని పోవడం జరిగింది. సీనియర్ సిటిజన్ కంప్లైంట్ మేరకు ఇమీడియట్గా కేసు నమోదు చేసుకొని ఇక్కడ కుకట్పల్లి డి కొండలరావు గారు, అదేవిధంగా ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి లాస్ట్ 2 months నుంచి కంటిన్యూస్గా ఎఫర్ట్ చేస్తే ఇది మనకు ఈరోజు ఇతన్ని భాగ్యనగర్లో ఇతన్ని అప్రహెండ్ చేయడం జరిగింది. తర్వాత బంగారం కూడా టోటల్గా ఇంటాక్ట్గా రికవర్ జరిగింది. ఈ సందర్భంగా మనం ఏజెన్సీ వాళ్ళకు చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఏజెన్సీ వాళ్ళు మీరు తీసుకొని ఎవరైనా ఇంట్లల్లో మీరు పెట్టినప్పుడు 100%గా అతన్ని యాంటిసిడెంట్స్ వెరిఫై చేసి ప్రాపర్గా అతని ప్రీవియస్ రికార్డు లేదన్నప్పుడు మాత్రమే అది ఇవ్వాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఏజెన్సీ మీద కూడా